ఆ బాతుకున్న తెలివి లేదు ఎందురా చింటూ నీకు? ఎన్నిసార్లు ఎర్రి పుష్పం అవుతావురా నువ్వు? ఎందుకు? ఆ కన్సల్టెన్సీ వాడేమో ఫోన్ చేసి నాకు డబ్బులు పంపి నేను నీకు ఇంటర్వ్యూ సెట్ చేస్తా, జాబ్ ఇప్పిస్తా అంటాడు. నువ్వేమో బాగా తెలివైన వాళ్ళలాగా వాడిని ఫస్ట్ నమ్మవు. వాడు 2 ఫేక్ ఇంటర్వ్యూలు పెట్టిస్తాడు. ఆ ఇంటర్వ్యూలు చూసి నువ్వు బాగా కష్టపడిన దాచిపెట్టిన డబ్బులన్నీ తీసుకొని వాడికి ట్రాన్స్ఫర్ చేస్తావు. ఈసారి వాడి ఇంటర్వ్యూ కాదు కదా, కనీసం ఈమెయిల్కి రెస్పాన్స్ ఇవ్వడు. నువ్వేమో అడ్డమైన ఫోన్లు, అడ్డమైన వాట్సాప్ మెసేజ్ అన్నీ వాడికి పంపిస్తావు. వాడు ఒక్క మెసేజ్కి నీకు రెస్పాన్స్ ఇవ్వడు. ఒరే దరిద్రుడా, నేనంటే డబ్బు కక్కుతుపడి వాళ్ళ మాటలు నమ్మాను. నీకు జాబ్ అంటే ఎలా నమ్మేవరా? ఓపీటీ కార్డ్ వేసుకొని. ఇవన్నీ నీకు అవసరం ఆరాచి. లాస్ట్ కూడా ఉద్యోగం ఇస్తాడా అంటే నీకు నువ్వు సొంతంగా కష్టపడి నీకు నువ్వు నేర్చుకొని నీకు నువ్వు ఉద్యోగం తెచ్చుకుంటావు. ఆ కన్సల్టెన్సీ వాడికి ఫోన్ చేసిన దాంట్లో సగం సార్లు నువ్వు ఏ జీసీ ఉన్న వాళ్ళకో లేదంటే సిటిజన్షిప్ ఉన్న వాళ్ళకో ఫోన్ చేసి ఉంటే ఈ పాటికి నువ్వు సెటిల్ అయిపోయావు. యా ఐఎమ్ సేయింగ్ దట్. నీకు జరిగిన కథ అంతా మీ అమ్మా నాన్నలకు చెప్పి నువ్వు ఇలాగే ఉండిపోరా? చెప్పలేవు కదా. ఇలా చూడు, ఒకటి నీ సంతోషం కోసం బతకాలి, లేదా వాళ్ళ సంతోషం కోసం బతకాలి. నీ సంతోషం నీ చేతుల్లో లేదురా, మరి వాళ్ళెందుకు కష్టపెట్టడం? సాడిస్ట్.